ముందుగా గురువు గారైన పత్రిజీ గారికి, వంశీ సార్ గారికి, హైమా మేడం గారికి వేల కోటి కృతజ్ఞతలు. మాస్టర్స్, ఈరోజు చెప్పుకునే టాపిక్ సృష్టి ధర్మం. చెప్పుకునే టాపిక్ ఏంటి? సృష్టి ధర్మం గురించి మాట్లాడుకుందాం మాస్టర్స్. అయితే ఈ టాపిక్ చెప్పుకునే ముందు ఒక చిన్న కథతోని స్టార్ట్ చేసుకుందాం. చిన్న కథ ఏంటంటే మాస్టర్స్, ఒక ఊర్లోని ఒక ముసలామె ఉంది, బిచ్చిగత్తి అనమాట. అయితే రాజుగారు ఉన్నారు. రాజుగారి నుంచి అతను గుర్రం పై నుంచి వస్తున్నారు రాజ్యానికి. అయితే బిచ్చగత్తి భిక్షమెత్తుకొని ఆ రాజ్యం ద్వారపాలికలు ఉంటారు కదా, అక్కడ ఆమె భిక్షమెత్తుకుంటుంది. ఎప్పుడైతే రాజు చాలా కోపంలో ఉన్నారు, వచ్చి 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 రాగానే ద్వారబంధం దగ్గర ఎప్పుడైతే ఈమెని చూడగానే అతనికి ఇంకా కోపం వచ్చి ఏంటి ఈమె ఇక్కడ ఉంది, చూడడానికి కురూపి లాగా కనిపిస్తుంది అనుకొని అతని కోపంలోని ఆమె పట్టుకునే పళ్ళాన్ని తన్నేస్తాడు కాలుతోటి. తన్నేసి ఆమెకి కూడా ఒక కాలుతోటి, గుర్రం పైన ఉన్నాడు కదా, కాలుతోని తన్నేస్తాడు. తన్నేగానే ఇంకా ఆమె ఆ పళ్ళెం కూడా పడిపోతుంది, ఆమె కూడా పడిపోతుంది. ఆ పళ్ళెంలో నుండే బియ్యం గింజలు అన్ని పడిపోతాయి, మట్టి పాలైపోతాయి. ఆమె ఏడ్చుకుంటది. ఆ రాజు మాత్రం ఆమెకి తన్నేసి, పళ్ళానికి తన్నేసి లోపలికి వెళ్ళిపోతాడు. అంతలోగా ఆమె ఏడ్చుకుంటది. అయితే ఈ ఏడ్చుకున్న సందర్భంలోని కృష్ణుడు, అర్జునుడు వీళ్ళు అంటే వీళ్ళు పైలోకాల నుండి, అంటే స్వర్గలోకాల నుండి వీళ్ళు భూలోకంలోకి వస్తారు, భూలోకానికి చూడడానికి. ఎవరు? కృష్ణుడు, అర్జునుడు. అయితే వీళ్ళు అర్జునుడు, కృష్ణుడు వచ్చి ఒక మాయ రూపంలో వస్తారనమాట. అంటే మరి ఆ రూపంలో వస్తే మరి అందరూ కొంచెం ఇదవుతారు కదా, అందుకే మాయా రూపంలో వస్తారు. వచ్చిన తర్వాత అయితే అర్జునుడు కి ఈమె నడుచుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ ముసలామె ఆమె పళ్ళెం పట్టుకొని, ఆమె వెనకాతల ఈ అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె కుటీరం రాగానే లోపలికి వెళ్ళిపోతుంది, ఆమె తలుపు వేసుకుంటుంది. అయితే కృష్ణుడు అర్జునుడికి అంటాడు, నువ్వు కూడా లోపలికి వెళ్ళి ఆమెకి పెట్టడానికి ఏమైనా ఉందా ఆహారం అనుకుని అడుగు, చూద్దాం అనుకుని కృష్ణుడు మాత్రం బయట నుంచి చూస్తుంటాడు. ఈమె వెళ్తుంది, ఈమెకి తలుపు కొడతాడు అర్జునుడు. కొట్టగానే ఆమె తలుపు తీస్తుంది. అమ్మ చాలా ఆకలిగా ఉంది అంటే ఒక బ్రాహ్మణుడి రూపంలోని అర్జునుడు వెళ్తాడు. ఎలాగానే ఆమె అంటుంది, అప్పుడు ఆమె కోసం ఒక పిడుగు, మరి ఆమె బిచ్చిగత్తి కదా, ఆమెకి వచ్చిందే ఆమె ఆహారంగా స్వీకరించుకోవాలి. అయితే అర్జునుడు అడుగుతాడు, నాకమ్మ ఆకలి చాలా వేస్తుంది, ఏమైనా ఉంటే పెట్టమ్మా అని. అయితే ఆమె దగ్గర ఉండే ఒక పిడుగుడు అన్నం ఉంటుంది, ఆ అన్నమే పెట్టేస్తుంది వచ్చిన అతనికి. అర్జునుడు అది తినేస్తాడు, వెళ్ళిపోతాడు. సరే, ఆమెకి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. సర్లే, ఈ రోజుకి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా కల్పించాడు అనుకొని తలుపేసేసుకుంటుంది. అయిపోయింది, ఆ రోజు గడిచిపోయింది. వీళ్ళిద్దరూ ఆ సంఘటన చూస్తారు, రాజు సంఘటన చూశారు, ఆమె సంఘటన చూసి మళ్ళీ ఇద్దరు పైలోకాలకి వెళ్ళిపోతారు, కృష్ణుడు, అర్జునుడు. మళ్ళీ కొన్నాళ్ళకి వీళ్ళిద్దరూ పైలోకాల నుంచి వస్తారు. వచ్చేటప్పటికి మళ్ళీ ఒక పెద్ద రాజ్యం, అలా వచ్చిన ప్రదేశంలోని ఒక పెద్ద రాజ్యం అందంగా అలంకరించింది. ఓహో, చాలా సందడిగా ఉంది ఆ రాజ్యంలోని. ఒక ఏదో సంబరంలా జరుగుతుంది ఆ రాజ్యం లోపల. ఏటా అని చూద్దాము అనుకొని లోపలికి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి ఆ రాజ్యంలోని ఒక పాప పుట్టింది, బారసాల సంబరం చేయడానికి జరుగుతుంది ఆ రోజు. అయితే అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు, ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుంటారా. అయితే లోపలికి వెళ్తాడు, ఒక బ్రాహ్మణుడి రూపంలోని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాలసార అవుతుంది. అయిన తర్వాత బాలసార ఎవరికి అవుతుంది? ఒక చిన్న పాప పుట్టింది, ఆ పాప ఉయ్యాల్లో నేసుంది. ఆ ఉయ్యాల వరకు వెళ్తాడు. ఆ ఉయ్యాల్లోనే ఒక పాప ఇతన్ని చూసి, బాగున్నావా నాయనా అని పలుకుతుంది. ఇతను అర్జునుడు గాబరైపోతాడు. ఎందుకు అంటే అంత చిన్న పాపకి మాటలు రావు. ఏటైందో ఏటో అనుకొని కొంచెం అర్థం కాలేనట్టు అయినట్టు మొత్తానికి మళ్ళీ తిరిగి నవ్వేసుకొని మళ్ళీ తిరిగిపోయి వచ్చేస్తున్న సందర్భంలోని ఇంకో విషయం చూస్తాడు. ఏంటి అంటే ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. ఒక 5-6 కుక్కల్లోని ఇంకో కుక్క, మొత్తానికి ఒక 7 కుక్కలు ఉన్నాయి. 6 కుక్కలు మంచివి, 7వ కుక్క కొంచెం బాగోలేదు. అంటే దాని శరీరం అంతాను కొంచెం ఎలాగా ఉన్నదంటే చూడండి, కొన్నాళ్ళ వరకు తిండి లేకపోతే దాని దుమ్ములు కూడా కనిపిస్తాయి, శరీరం అంతా లోపలికి వెళ్ళిపోయి అలాగా ఉండి
చర్మం కూడా సరిగ్గా లేక పుళ్ళుతోని ఉంటే ఎలాగుంటది ఆ కుక్క, అలాగున్నదనమాట. శరీరం అంతా కృంగి కుసించిపోయినట్టు ఉంది ఒకటి. అయితే ఈ 7 కుక్కలకి ఏదో ఒక ఆహారం ఎవరో ఏసి పారేస్తారు. పడేగానే ఈ 7 కుక్కలు దాని దగ్గరికెళ్ళే ఆహారం దగ్గరికెళ్ళేటప్పటికి ఈ 6 కుక్కలు సన్నంగా అదే దుమ్ములు కనిపించిన కుక్క పైన అన్ని పడిపోగానే దెబ్బకి అది జడిసిపోయి ఒక దూరంగా వెళ్ళిపోతది. ఈ 6 కుక్కలు మాత్రం ఆహారాన్ని తినేస్తుంటాయి. ఈ సంఘటన కూడా అర్జున్ చూస్తాడు. ఈ 2 సంఘటనలు కృష్ణుడి దగ్గరికొచ్చి అడుగుతాడు. ఏంటి బావా, లోపల ఆ పాప మాట్లాడుతుంది, ఇక్కడ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి ఇవి కుక్కలు అనుకొని అనగానే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆ పాప ఎవరో కాదు, గత జన్మలోని నీకు ఆహారం పెట్టిందే ఒక బిచ్చగత్తి ఆమెకి ఏమీ లేకపోయినా ఎవరో వచ్చారనుకొని ఆవిడకి ఉన్న దాంట్లోని ఆవిడ నీకు పెట్టి ఆవిడేదో నీలో పాలో తక్కుని ఆ రోజు కాలం గడిపిస్తుంది. ఆ విధంగా ఆవిడ జన్మ అయిపోయింది. ఇంకా కుక్క అంటావా, ఒక రాజుని చూసావు కదా, ఆ రాజు అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ఒక భిక్షకత్తికి కాలుతో తంతాడు. తన్నింది కాకుండా ఆమె ఆహారం సంపాదించుకున్నదంతా నేలపాలు చేస్తాడు. అందుకే ఈ జన్మలోని ఆడికి అన్న పదార్థం కూడా దూరం అయినాయి. అయితే ఇప్పుడు ఈ కథ వల్ల మనం ఏంటి అర్థం చేసుకోవాలంటే మాస్టర్స్, మనం చేసుకుందే మనం అనుభవిస్తాం మాస్టర్స్. అది చిన్నదైనా పెద్దదైనా. అతను అంత అహంకారంగా ఆ ఆహారాన్ని నేలపాలు చేయడం వల్ల ఇప్పుడు ఆ ఆహారమే అతనికి దూరం అయిపోయింది. మనకి ఏదైనా దూరం అవుతుంది అంటే అది మనం చేసుకుందే మాస్టర్స్. మన వాస్తవానికి మన సృష్టికర్తల్ని. ఇప్పుడు ఆమె అంత ధర్మరాలు కాబట్టి ఆమెకు ఈ విధంగా ఒక రాజభోగం, రాజకుమార్తెగా జన్మించింది. అది ఎంత భోగమో అది ఈ జన్మలో లభించింది. అంటే అది మంచైనా మనం చేసుకున్న మంచి కర్మలు మంచిగా, చెడు కర్మలు చెడుగా మనం అనుభవిస్తాం. అదైతే ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో మాస్టర్స్, అది అప్పుడు మనకి అవగాహన అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు మనం చేసాం కాబట్టి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. దీనికి మనం ఏటి చేస్తే మన పరిష్కారం దొరుకుతుంది. ఏటి చేస్తే పరిష్కారం దొరుకుతుంది అంటే మనం ఈ విధంగా వచ్చాము అంటే ఎంతో వంశీ సార్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి మాస్టర్స్. వంశీ సార్ గైనా, హేమ మేడం గారికైనా. ఎందుకు అంటే మనం వారి వల్లే కదా కర్మ ధ్యానం చేసుకోగలుగుతున్నాం. మనం చేసుకున్న కళలు, గత జన్మలో చేసుకున్న కర్మలు కళల రూపంలో చూసుకుంటూ దాన్ని దగ్ధం చేసుకోగలుగుతున్నాం మాస్టర్స్. అది ఒక చిన్న మాట ఏం కాదు. అది చూడండి, వాళ్ళు చేసుకున్న కర్మలే వాళ్ళకి ఈ జన్మలోని వచ్చాయి. అయితే మనకి మళ్ళీ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేసుకుంటున్నాం, మనం చూసుకొని దాన్ని డిజాల్వ్ చేసుకుంటున్నాం. అంటే మరలా రాకుండా. అదైతే ఎంతో గొప్పతనం. అది మనం అసలు చెప్పాలంటే వంశీ సార్కి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. అయితే ఇప్పుడు మళ్ళీ అయితే సెషన్కి వచ్చేద్దాం మాస్టర్స్. సెషన్ ఏంటి అంటే సృష్టి ధర్మం. సృష్టి ధర్మాన్ని తెలుసుకుని జీవించే వారి జీవితం ధన్యమవుతుంది. నిజమే కదా. సృష్టి ధర్మాన్ని అంటే ఏది మంచా ఏది చెడా, మంచి చెడు, చెడు తెలుసుకున్న కొంతమంది పర్వాలేదులే, ఎవరో చూడటం లేదులే అనుకొని దాన్నే కంటిన్యూ చేస్తారు కదా. అది సృష్టికి విరుద్ధం. మనం తప్పు ఇప్పుడు ప్రపంచంలోని పంచభూతాలు ఉంటాయి మాస్టర్స్, మన చుట్టూరు ఉంటాయి. మన చుట్టూరు మనం అనుకుంటాం చూడండి, పిల్లి పాలు తాగేస్తుంటుంటది కళ్ళు మూసుకొని, ఎవరు చూడటం లేదు అనుకొని. అలా కాకుండా మన చుట్టూరు పంచభూతాలు ఉంటాయి మాస్టర్స్. అంటే మనం చేసింది మంచా చెడా అనేది వారు మాత్రం చూస్తారు. మనం నోటితో చెప్పక్కర్లేదు. మనం చేసే పని మన మనస్సాక్షికి తెలుస్తుంది. అంటే మనం చేసింది మంచా చెడా అనేది. అయితే దానివల్ల సృష్టి ధర్మం. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎందుచేతనంటే ప్రకృతి నియమాలను, పరిధులను ఉల్లంఘించడం అంటే నిజానికి పరమాత్మ ఆజ్ఞ ఉల్లంఘించడమే అవుతుంది.
నిజమే కదా మాస్టర్స్. ఎప్పుడైతే మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్తామో, ఇప్పుడు కరోనా లాంటివి వచ్చాయి అంటే అవి ఏంటి, ప్రపంచంలోని ఎన్నో అలజడులు ఎక్కువైపోయినాయి. అంటే ప్రకృతికి విరుద్ధంగా అయిపోయింది. ప్రకృతికి ఎప్పుడైతే విరుద్ధంగా అయిపోతాయో, ప్రకృతి ఈ వైపరీత్యాల్ని నియమితలు తీసుకురావడం కోసం ఇలాంటివన్నీ సృష్టిస్తది. అంటే సమానం చేయడం కోసం ప్రకృతియే నిర్ణయించుకుంటది. అంటే మనం చేసింది రైటా రాంగా అని ఎలాగా మనం నిర్ణయించుకుంటామో, ప్రకృతి కూడా నిర్ణయించుకుంటది. ఈళ్ళు చేస్తుంది తప్పని పరీక్షిస్తుంటుంటది. ఓర్పు చూడండి, సార్ చెప్తుంటుంటారు కదా! ఏంటి అంటే 3 సార్లు నువ్వు ఓపిక పట్టు, 2 సార్లు 3 సార్లు ఓపిక పట్టు, నాలుగోసారి యుద్ధం చెయ్యని. అలాగనమాట. ప్రకృతి కూడా అలాగే ఓర్పుగా చూస్తది, సహనంతో చూస్తది. ఎప్పుడైతే ఇంకా ఎక్కువైపోతుందో, ప్రకృతిలోని ఎక్కువ అనర్థాలు ఎక్కువైపోతదో, అప్పుడు ప్రకృతిలోని వైపరీత్యాలన్నీ వస్తాయి మాస్టర్స్. వారి జీవితం దుఃఖ భయిష్టమే కాక నరకప్రాయం కూడా అవుతుంది. ఎవరైతే ఎవరి మాటలు చెప్పిన మాటలు కొట్టి పారేసి నేను చెప్పిందే చట్టం, న్యాయం అని మూర్ఖంగా మాట్లాడతారో, ఇంకా వారికి మాత్రం నరకప్రాయమే. అది ప్రకృతియే నిర్ణయించేస్తుంది ఇంకా వాళ్ళని. ఇంకా వారిని అంటే చూడండి, ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడే చూసుకుంటాడు వాళ్ళటోళ్ళని. అయితే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం మాస్టర్స్. ఏంటంటే రామాయణంలోని హనుమంతుడు ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు ఈ లంకకి వెళ్ళడానికి వారధి నిర్మించడానికి ఇంకా అక్కడ అయితే చేరుకున్న తర్వాత అదంతా ఒక అడవి కదా. అయితే హనుమంతుడు ఏంటి, రాముడు నా పరమాత్ముడు, నా ప్రభువు, ఇక్కడ అన్ని ముళ్ళ పొదల్లే ఉన్నాయి, నేను అతనికి నాకు చేతనైనంత కుటీరం నిర్మిస్తాను అనుకొని హనుమంతుడు ఏం చేస్తాడు, అతను కుటీరం నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంటుంటాడు హనుమంతుడు. లక్ష్మణుడు ఇది చూస్తాడు. చూసి, ఇదేంటి మా అన్నయ్యకి నువ్వు నిర్మించడం ఏంటి, నేనున్నాను కదా, నేను చేస్తాను మా అన్నయ్యకి అని అంటాడు. హనుమంతుడు నా ప్రభువు అంటాడు, లక్ష్మణుడు మా అన్నయ్య అంటాడు. ఇక్కడ వాదోపవాదాలు అవుతున్నాయి. అంతలోగా రాముడు చూస్తాడు. ఇది చూసి హనుమంతుడితో అంటాడు, హనుమా ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తాను, మాట్లాడతాను. లక్ష్మణుడు చేయని, ఆడు నా తమ్ముడు, నీకు ఒక పని అప్పు చెప్తాను. ఏంటా పని? ఇక్కడ అది అడవి కాబట్టి క్రూర మృగాలన్నీ ఉంటాయి ఆ అడవిలోని. కాబట్టి రాత్రి సమయంలోని అందరూ పడుకుంటారు, వానరులు, మేము అందరూ పడుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి హాని జరగకుండా నువ్వు కాపలాకాయి అని హనుమంతుడికి ఇస్తాడు రాముడు ఒక పనిని. అప్పుడు మరి పని ఇచ్చాడు కదా ప్రభువు. అయితే హనుమంతుడు ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. కానీ వానర సైన్యం చాలా పెద్దది. ఆ చెట్టు ఎక్కినా అతనికి పూర్తి స్థాయిగా కనిపించటం లేదు. దాని తర్వాత ఒక కొండ ఎక్కుతాడు. ఇంకా కొండ మీద ఎక్కినా కూడా వానర సైన్యం అంత ఎక్కువగా ఉందన్నమాట. అయినా కనిపించటం లేదు. అందరూ ఇలా చూస్తే కనిపించటం లేదు. ఇంకా కొండ కాదు, చెట్టు కాదని అతను ఏం చేస్తాడు, ఆకాశం వైపు చూస్తాడు. చూడగానే చంద్రుడు కనిపిస్తాడు. ఇదేదో బాగుంది అని చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి పైన కూర్చుంటాడు. కూర్చొని అక్కడి నుంచి చూస్తుంటాడు. ఏంటి, వీళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా, ఉంటే ఆ క్రూర మృగాలు వస్తున్నాయా లేదా. అయితే ఈ కథ నుంచి మనం ఏంటి తెలుసుకోవాలంటే మాస్టర్స్, ఇక్కడ ప్రభు అనేవారు రాముడు. అతను ఒక పని చెప్పారు. మనకి కూడాను మన ప్రభువుగా, ఆ దైవంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఏ పని అయినా ఒక పని ఇస్తే మనసా వాచ కర్మణతం చెయ్యాలి. ఏ విధంగా మనం చేస్తే ఆ విధంగా మనకి ఫలితం అనేది ఉంటుంది. అంతేగాని ఫలితాన్ని ఆశపడి కాదు మాస్టర్స్. మనం ఎవరికైతే ప్రభువుగా భావిస్తామో వారికి వాళ్ళు చెప్పిన మాటకి దైవ వాక్కు అని మనం ఎప్పుడైతే చేస్తామో ఆ తండ్రే మనకి ఒక దారిలాగా చూపిస్తాడు. అందుకే కదా ఇప్పటికీ కూడాను హనుమంతుడు చిరంజీవులుగా ఉన్నారు అంటే ఎంత గొప్పతనం అతనిలోని. అంతే కదా మాస్టర్స్.
అయితే ఇప్పుడు సెకండ్ సెషన్ మాస్టర్, మనం మన ధర్మం మన దగ్గర ఉన్నదేది మన క్రింది వారికి ఇవ్వం కానీ మన పై వారి నుంచి మాత్రం అన్ని కోరుకుంటాం. నిజమే కదా మాస్టర్స్. అది ఏటవనివ్వండి. ఇప్పుడు చూడండి, ఒక పనిలో మనం ఉన్నాము, మన యజమాని అనుకుందాం. మన యజమాని మనకి ఏమైనా ఇస్తే బాగుంటుంది అని ఎప్పుడు మనం కోరుకుంటాం. మరి మన దగ్గర ఉన్నది మన క్రింది వారికి ఇవ్వకుండా మన పైవాడు మనకు ఎలా ఇస్తాడు? మన క్రింది వారు అనుకుందాం. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, మన క్రింది వారు. మనం మాత్రం ఇవ్వడానికి చేతులు రావు. మనం మరి అలాగిస్తే కదా ఆ పైవాడు అనేది మనకి ఏదో ఇచ్చే దారి అని చూపిస్తాడు. పైవాడి దగ్గర అంటే సృష్టిలో అనంతంగా ఉంది కానీ పుచ్చుకునే అర్హతే మనకి లేదు. అంటే మనం ధర్మం చేస్తే ఆ పైవాడు మనకి ధర్మం చేస్తాడు మాస్టర్. అది ఏ రూపంలోనైనప్పటికీ మనకి ఇవ్వబడింది, మన దగ్గర ఉన్నది మన క్రింది వారికి ఇచ్చినప్పుడే ఆ అర్హత మనకి వస్తుంది. ఎప్పుడైతే మన క్రింది వారు అంటే భేద భావ లేకుండా మనం మన క్రింది వారికి మనసా వాచ కర్మణతోటి ఇస్తే ఆ పైవాడు మన తండ్రి ఏదో రూపంలోని మనకి సహాయం చేస్తాడు మాస్టర్. మనం ఏ రూపంలో ఏ ఏ కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్ట రూపేణ మనకి ఆ తండ్రి ఒక దారి చూపిస్తాడు. అంతేగాని మనం మాత్రం ఏటి చేయకుండా నెమ్మకి నీరెత్తినట్లు కృష్ణ రామ అని అలాగే కూర్చుంటే మాత్రం మనకి ఎటువంటి సహకారం అనేది లభించదు. మనం ఇస్తే అది ఏదో రూపంలోనే ఒకటి మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఆకాశంలోని ఏ విధంగా ఒక బంతిని చాలా గట్టిగా జోరుగా ఇసిరామనుకోండి, అంతే విధంగా మనకి ఎందుకు మళ్ళీ వచ్చేస్తుంది. అదే విధంగా మనం కూడా ఇతరులకి మనము అంటే మనం ఇతరులకి సహాయం కూడా మన నిష్కల్మ మనసుతో చెయ్యాలి మాస్టర్స్. అంతేగాని ఏదో మనకి వాళ్ళకి చేస్తే మనకి వస్తుంది అనే ఆశతోటి కాదు. ఆ విధంగా మనకి చేస్తే ఆ తండ్రి మనకి ఏదో ఒక సహాయం అనేది ఏదో రూపంలో మనకి కావలసిన రూపంలోని ఆ తండ్రి సహాయం చేస్తాడు మాస్టర్స్. అయితే ఇప్పుడు ఇంకా చిన్న కథ చూసుకుందాం మాస్టర్స్. ఒక శరీరం, ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి చనిపోయే సమయంలోని ఆ శరీరం విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఆత్మ బయటకు వచ్చేస్తుంది శరీరం నుండి. శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఎంతో ప్రయత్నం చేస్తుంటుంటది శరీరం లోపలికి వెళ్ళడానికి. ఆ ఆత్మ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా వెళ్ళలేకపోతుంది. కానీ చాలా బాధపడిపోతుంది ఆత్మ. మొత్తానికి శరీరంకి కార్యక్రమాలన్నీ చేస్తుంటుంటారు. మళ్ళీ శ్మశానానికి తీసుకొస్తారు, కట్టెల మీద పెడతారు. వాళ్ళ బంధువులు కుండలో నీళ్లు పట్టుకొని మొదటిసారి ప్రదక్షిణం చేసి ఒక కన్నం కొడతారు, రెండోసారి ప్రదక్షిణం చేసి కన్నం కొడతారు, మూడోసారి ప్రదక్షిణం చేసి కన్నం కొడతారు. నీరు అలా బయటకు వచ్చేస్తుంది, కొండ విడిచిపెట్టేస్తారు. కొండ గచ్చు మీద పడిపోయి పగిలిపోతుంటది. ఇదంతా చూస్తాడు ఆత్మ. కానీ చాలా బాధపడుతుంటాడు ఆ శరీరం లోపలికి వెళ్ళడానికి. అయితే శ్మశానంలో నుండి ఆ పరమేశ్వరుడు ఇదంతా చూస్తుంటాడు. చూసి ఆ ఆత్మ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆత్మ చాలా బాధపడిపోతుంది, భయపడిపోతుంది. ఏడు జరిగిపోతుంది, నా శరీరం ఇప్పుడు ఏటో చేసేస్తారు, నాకు శరీరం లేకుండా అయిపోతుంది పరమేశ్వర, నాకు ఏటి ఇది అనుకొని చాలా బాధపడిపోతుంటది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ శరీరం ఆత్మ దగ్గరికి వస్తుంది. వచ్చేటప్పుడు ఆ ఆత్మ ఏడుస్తుంటుంటది కదా, ఏడుస్తుంటుంటే చెప్తుంది అనమాట ఎవరు, పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ కొండ ఉంది, కొండలో నీళ్లున్నాయి. కొండ అనేది నీ శరీరం, నీళ్లు అనేవి నీ ఆత్మ. మొదటి కన్నం కొట్టేటప్పుడు కాస్త నీళ్లు బయటకు వచ్చేస్తుంది నీ ఆత్మ. రెండోది అంతే, మూడోది అంతే, వచ్చేసే నీళ్లు. ఆఖరికి కొండ కిందన పడేస్తారు. అంటే శరీరం చెదిరిపోయినట్టు, ఆత్మ బయటకు వచ్చింది. మరి ఆ నీరులో కొండలో ఎలగలదా? కొండలో వెళ్తే శరీరం ఆత్మ కలిసి ఉన్నట్టు. కొండలో నుంచి నీరు ఎలగ బయటకు వచ్చేసి చల్లా చెదరైపోయింది ఆ కొండ.
తుక్కు తుక్కు అయిపోతుంది కదా కింద పడేస్తే మట్టి కొండ. ఆ కొండ ఎలాగైతే మట్టిలో కలిసిపోతుందో అదే విధంగా నీ శరీరం కూడా నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తావో అదే విధంగా ఈ శరీరాన్ని మట్టిలో కలిసిపోతుందమ్మా. ఆత్మ ఆ శరీరాన్ని కాల్చేస్తారు, మట్టిలో కలిసిపోతుంది అని పరమేశ్వరుడు ఆ ఆత్మకి చెప్తాడు అనమాట. ఆత్మ చాలా బాధగా ఏడ్చేస్తుంటుంటది. అంతే కదా మాస్టర్స్. ఎప్పుడైతే ఈ శరీరం లోపల నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తుందో, కొండ లోపల నుంచి ఎప్పుడైతే నీరు బయటకు వస్తుందో, ఆ కొండకి అన్నం అయిపోయిన తర్వాత నీరు దాని లోపలకై ఎల్లగల్లాలన్నా వెళ్ళలేదు. శరీరం లోపలికి ఆత్మ వెళ్ళాలన్నా వెళ్ళలేదు. అంతే మాస్టర్స్. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ఒకసారి మననం చేసుకుంటున్నాం మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్, సృష్టి నుంచి పొందాలంటే ఒకటే మార్గం. ఏదైతే కోరుకుంటామో అది మన క్రింది వారికి ఇవ్వడమే. ఇప్పుడు మనం ఎంతో ఆశపడుతున్నాం పరమేశ్వరుడికి, ఓ పరమాత్మ నాకు డబ్బులు కావాలి, ఓ పరమాత్మ నాకు ఈ కష్టాలు పోవాలి, ఓ పరమాత్మ నాకు ఈ పిల్లలు కావాలి, లేదు అంటే పిల్లలు చదవాలి, లేదంటే పిల్లలు మంచి స్థాయికి వెళ్ళాలి, లేదా పిల్లలు సెటిల్ అవ్వాలి, ఏదో ఒకటి. నీకు ఎంతసేపు నీ కోరికే గాని నీ క్రింది వారు అంటే పేదవాళ్ళు నీకు తోచిన సహాయం అనేది నువ్వు చేస్తే అప్పుడు పరమేశ్వరుడు నీకు అనుగ్రహిస్తాడు. క్రింది వారికి ఇవ్వడమే భగవంతుని నుంచి తేలికగా పొందే మార్గం. ఒకానొక మార్గం ఇదే మనకి భగవంతుడి నుంచి పొందే మార్గం. ఆ భగవంతుడు మెచ్చాలి అంటే మనం నిష్కామ అంటే మనస వాచ కర్మలతోటి మనం ఎప్పుడూ ఒకరికి సహాయం చేయాలి మాస్టర్స్, చేతనైనంత వరకు. ఒకానొక మార్గం ఇదే సృష్టి ధర్మం. అంతేకాని మనం స్మరించే అల్వమైన కానుకలు అంటే కొబ్బరికాయలు, అరటి పళ్ళు ఇలాంటివి పరమేశ్వరుడు కోరడు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో ఆ తండ్రి అదే చూస్తాడంట మాస్టర్స్. అయితే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటంటే ఇప్పుడు భీష్మ పితామహ ఉన్నాడు. భీష్మ పితామహ అంపశయ మీద ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు భీష్మ పితామహ. మరి ఎన్నో బాణాలు, ఆ బాణాలని గుచ్చిపోయి ఉన్నాయి శరీరానికి. ఆ శరీరం నుంచి రక్తం చుక్క 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 కారిపోతుంటే ఎంతో బాధ కదా మాస్టర్స్. మొత్తానికి ఆ విధంగా భీష్మ పితామహ బాధపడుతున్నాడు. అంతలోగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్మ పితామహ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడికి ఆ భీష్ముడు అడుగుతున్నాడు, ఏంటి అంటే, నేను ఎంత బాధపడ్డానికి ఏంటి కారణం? నా శరీరం ఎంత బాధపడుతుంది, రక్తం పోతుంది, నేను ఏ కర్మలు చేశాను నాకు తండ్రి చెప్పండి అని. అప్పుడు కృష్ణుడు ఇలాగంటాడు, గత జన్మల్లో నుంచి నువ్వు అన్ని మంచి పనులే చేసావు. ఒకానొక జన్మలోని నువ్వు అడవిలో నుంచి వస్తుంటుంటే పాము నీ కాళ్ళ కింద పడిపోయింది. పడిపోతుంటుంటే నువ్వు దాన్ని ఏం చేసావు, నీ కాళ్ళ కింద నుంచి తీసి పక్కనున్న పొదల్లో నేస్తావు. ఎందుకు అంటే ఎవరికైనా పడిపోతుందని కాళ్ళ కిందన, అది మంచిదే. కానీ పక్కనున్న పొదల్లో నేసేటప్పుడు ఆ పొదల్లోని ముళ్ళ పొదలున్నాయి. ఆ పాము ముళ్ళ పొదల్లో పడింది. ఆ పడిన తర్వాత ఆ పాము దాని ఒళ్ళంతా ముళ్ళతోటి గుచ్చుకుపోయింది. అది బయటికి ఎంత రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ రాలేకపోతుంది. ఎంతో బాధ వచ్చేస్తుంది దానికి. ఆ పాము బాధపడుతుంది, పరమేశ్వర నాకు ఎవరు ఇలాగ చేశారు, నేనేదో కృష్ణారామ అని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, నాకు ఈ ముళ్ళ పొదలోని ఎవరేస్తారు పరమేశ్వర అని అది బాధపడుతుంది. అది ఇంక ముందుకు రావాలనుకుంటుంది, రాలేకపోతుంది. అన్ని ఇంక గుచ్చుకుపోయి రక్తం కూడా బాగా వచ్చి అంత హింసతోటి ఆ పాము చచ్చిపోతుంది. చనిపోయేటప్పుడు కూడాను పరమేశ్వర నాకు ఎంత బాధ కలిగించిన వారు వాళ్ళు ఇలాంటి బాధ పడాలి. మనకు కూడా అంతే కదా మాస్టర్స్. ఒకరి ద్వారా మనం బాధపడుతున్నామంటే మనకి తెలియకుండానే నోటు నుంచి
కోపం, బాధ, కంటి నుంచి నీళ్లు అన్ని వచ్చేస్తాయి. మనకి ఇలాంటి పని ఎవరు చేశారో ఆళ్ళు దీనికి ఇంతగా అనుభవించాలి అని నోటికొచ్చిన సూక్తులన్నీ పాడతాం. అంతే కదా మాస్టర్స్. మొత్తానికైతే భీష్మ పితామహ ఆ విధంగా అతనికి తెలీదు. మనం కూడా చూడండి మనం ఏదైనా ఒక పని చేసాం మనకి తెలీదు. కానీ మనకి చేయకుండానే మన ముందుకొస్తుంది. మనకి తెలీదు. మనం చేసే తప్పైతే మనకు తెలీదు. కానీ మన ముందుకొస్తుంది మన కర్మ. అది ఇది ఇలాగే మాస్టర్స్. కానీ నువ్వంతా ఇన్నాళ్ళు నువ్వు గత జన్మలో చేసిన మంచి పనుల వల్ల నీకు ఈ కర్మ రాలేదు. కానీ ఈ జన్మలోని నువ్వేటి చేసావు? స్త్రీ అవమానపడుతుంది. స్త్రీకి ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతున్నప్పటికీ నువ్వు అక్కడ పెద్దవాడివి. ఒక మాట అనుకుంటే తలదించుకొని ఉన్నావు. అది ఎంత ఇది ఆ పాపం ఈ జన్మలో నీకొచ్చింది. అంతేకాకుండా నీకు పుత్రులు అంటే నీ తమ్ముడు పిల్లలు నీకు పిల్లలే. కానీ ఆళ్ళు తప్పు తావులోనున్నారు. కానీ నేనిచ్చిన మాట ఆ మాట మీదే నువ్వున్నావు గాని పిల్లలు తప్పు తావ పడుతున్నారే! అయ్యో! నేను చెప్పాలి అని ఒక మాట కూడా నువ్వు ఆళ్ళకి అనలేదు. మరి ఇదంతా కర్మే అవుతుంది కదా మాస్టర్స్. మీకు చేతనైనంత వరకు చెప్పాలి. ఇంకా మూర్ఖంగా వినకలేదంటే ఆళ్ళ కర్మ. ఆళ్ళకి విడిచిపెట్టాలి. చెప్పడం అంటూ ఉంది కదా! మరి చెప్పలేదు. అదే ఈ జన్మలోని నువ్వు ఈ అంపశయ్య మీద, ఈ ముళ్ళ పానుపు మీద నువ్వు దానికి కారణం ఇది అని భీష్మ పితామహుడికి కృష్ణుడు చెప్తాడు మాస్టర్స్. అయితే ఈ కథ నుంచి మనం ఏంటి నేర్చుకోవాలంటే కథలోనే బాగా వచ్చింది మనకు అర్థమైపోయింది. ఏంటి అంటే మనం గతకాలం చేసుకున్న కర్మలే మనం అనుభవిస్తాము. అది. కాకపోతే మనం కోపంలోని నోటికొచ్చినవి ఏవో అంటుంటాము. అంటే అది మనమే చేసామని మనం మాత్రం మనకొచ్చిన బాధకి మనం మాత్రం అప్పుడు అర్థం చేసుకోం. కానీ దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకొని, కోపాన్ని కూడా అరికట్టుకొని, మౌనాన్ని ఎప్పుడైతే మీరు పాటిస్తారో, ఆ వచ్చిన సమస్య కూడా అలా అని ముందుకెళ్ళిపోతుంది మాస్టర్స్. అయితే మనం ఈ స్థాయికి రావడానికి కారణమైన వంశీసారి గారికి ఎంతో కృతజ్ఞతలు మాస్టర్స్. ఎందుకు అంటే ఇవన్నీ చేయడానికి ఇప్పుడు అతను భీష్మ పితామహ ఏ విధంగా ఉన్నారు? అతను గతకాలము కర్మలు చూసుకోలేదు. కానీ ఇప్పుడు మనం మాత్రం కళల ద్వారా ఎంతో చూసుకుంటున్నాం. మౌనాన్ని పాటిస్తున్నాం. సజ్జన సాంగత్యంలో ఉంటున్నాం. సజ్జన సాంగత్యంలో ఉండడం వల్ల ఎంతో ఉపకారం. ఎందుకు అంటే మన మనస్సు అనేది చంచలం. ఎన్నో ఆలోచనలు ఎన్నో విధాలుగా పోతుంది. అంటే మనం రోజు ధ్యానం చేస్తాం. ధ్యానమే కాదు మాస్టర్స్. సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఎన్నో మంచి మాటలు మనం వింటాం. మన బుద్ధిహీనం ఎవరైనా చెప్పిన మాటలు విన్నామనుకోండి, ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో ఉంటామో ఆ చెప్పిన మాటలు మళ్ళీ మనకి ఈ చెవులను విని ఈ చెవు నుంచి మనం పంపించేస్తాం దాన్ని. ఇక్కడి వరకు రాదు. ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో మనం ఉండమో ఆ మాటలు ఇక్కడ వింటాం కదా! ఇక్కడ వినినవన్నీ ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. అవి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మన మనస్సులోకి వెళ్ళిపోతాయి. మన మనసులోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అది యాక్టివ్ అయిపోతుంది. అంటే మనకి ఏటొస్తుంది? ఒక దుర్బుద్ధి వస్తుంది. ఆ! అవును. ఇలా చేస్తే బాగుంటాయి. అది చెప్తారు కదా! చెప్పి ఉన్నవి, లేనివి, అక్కడివి, ఇక్కడివి అన్నీ చెప్తారు కదా! అవన్నీ మనసు వింటది కదా! కృష్ణ, రామ అని. ఆ మనసు విని ఆ! బావుంది. ఈ విధంగా అంటే అది మనం చెయ్యాలనుకోం. కానీ చెప్పిన మాటలు వినడం వల్ల. చెప్పిన మాటలు ఎప్పుడు వినము? రోజు నిత్యం సజ్జన సాంగత్యంలో ఉంటే మనం ఆ చెప్పిన మాటలు వినం. ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యంలో ఉండమో అప్పుడే ఇలాంటి ఆలోచనలు, దుర్బుద్ధులు అన్నీ వస్తాయి మాస్టర్స్. అయితే నెక్స్ట్ ధనంతో ఆనందం సంపాదించలేం. నిజమే. చాలా మంది చూడండి ఎంతో డబ్బు గలోళ్ళుంటారు. బోలెడంత ఆస్తులు కోట్లుంటాయి. కానీ ఆళ్ళకి ఒంటి నిండా రోగాలుంటాయి. ఆ మందు, ఆ మందు, ఆ మందులన్నీ తినేటప్పటికి పరమేశ్వరా నాకు నాకు ఏదో ఇప్పుడు అలాంటోళ్ళకి ఏంటి స్వీట్లు అన్నీ ఉన్నవన్నీ తినాలనిపిస్తది. కానీ శరీరానికి 33 రోగాల వల్ల తినకూడదు, అడ్డమైన మందులన్నీ మింగాలి.
కోట్లకు కోట్లు ధనమున్నా ఆనందం లేక దుఃఖంతో ఉన్న వారెందరో ఉన్నారు. చాలా మంది ఉన్నారు మాస్టర్స్. ఇది అందరూ ఈ ఆ ధ్యానంలో రాకుంట ముందు అందరూ అలాంటి వాళ్ళమే. ఇక్కడ ఎవరికి వారే అనుభవజ్ఞులు. ఒకరికి మనం ఉదాహరణ చెప్పక్కర్లేదు మాస్టర్స్. ఇది అందరికీ అర్థమవుతుంది. కానీ ఆ ధనంతో క్రింది వారికి ఆనందం కలిగించే పనులు చేస్తే, అంటే ఆనందాన్నిస్తే సృష్టి నుంచి తప్పకుండా ఆనందాన్ని పొందుతాము. మనకు చేతనైనంత ధనం మాస్టర్స్. సార్ అంటారు కదా! తన్, మన్, ధన్. మనకి చేతనైనది. మనకి ఉన్నదంతా ఇచ్చిమంటం లేదు. మనకి ఆళ్ళకి ఎంత అవసరమో అంత. మన దగ్గర ఉన్నదంతా. దీనికి ఒక చిన్న ఉదాహరణగా కథ చెప్పుకుందాం మాస్టర్స్. ఒక ఒక మనిషి ఉన్నాడు. అతను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంటే కేదార్‌నాథ్. అప్పట్లోని వాహనాలు ఏమి ఉండేవి కాదు. ఉత్తి నడక తావే. అయితే ఎన్నాళ్ళ నుంచో నడగా మొత్తానికి ఆ కేదార్‌నాథ్ కృష్ణారామాన్ని చేరుకుంటాడు అతను. చేరుకోగానే అక్కడ అతను పాపం ఇలాగా దగ్గరలోకెళ్తాడు. కోవిల్ దగ్గరికెళ్తాడు. ఎళ్ళేసరికి ఆ తలుపులు మూసేస్తారు. మూసేస్తే అతను చాలా బాధపడిపోతాడు. పంతులు బయటకొస్తారు కదా! ఆళ్ళని తండ్రి నేను చాలా దూరం నుంచి నడుచుకొనొచ్చాను. దయ ఉంచి ఒక్కసారి తలుపులు తీస్తే నేను దర్శనం చేసుకొని ఎళ్ళిపోతాను. నా ఒక కోరిక తీర్చండి తండ్రి అనుకోని ఎంతో ప్రాధేయపడతాడు. అక్కడుండే స్వాములు అదే పంతులకి. అయితే ఆళ్ళంటారు, "లేదు నాయనా 6 నెలలు మూసుంటది. 6 నెలలు తెరిచుంటది. అయితే ఈ పూటతో నా గడువయిపోతుంది. ఇక ఇది మూసేసిన తర్వాత మళ్ళీ తెరవబడదు. మరలా 6 నెలలు పోయిన తర్వాతే ఈ తలుపుల్ని తీస్తారు" అని చెప్తాడు. అక్కడుండే పంతులు. చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అతను చాలా ఏడ్చుకుంటాడు ఆ మెట్ల మీద కూర్చొని. "తండ్రి మహాదేవా! ఎన్నాళ్ళో నేను కష్టపడి ప్రయాణం చేయగా ఈ రోజుకి నేనిక్కడ నీ దర్శనం కోసం వచ్చాను. నాకు మరలా నిరీక్షణ చేస్తావా తండ్రి అని మరి కేదార్‌నాథ్ అంటే అక్కడ మంచు ఎక్కువుంటుంది మాస్టర్స్. మంచు ఉండడం బట్టి ఇంకా 6 నెలలు కొంచెం ఎండొస్తేనే తలుపులు తీస్తారు. ఇంక మంచు కాలం వస్తుంది అంటే తలుపులు మూసేస్తారు. ఇదలా జరిగిన వృత్తాంతం మాస్టర్స్. అయితే అతను చాలా బాధపడతాడు. ఏడ్చుకుంటాడు. చలి పక్కన పెడితే మంచులో వణికిపోతుంటాడు. ఆహ్, ఈ దుప్పటైనా ఎంత కాస్తది మాస్టర్స్? కాయలేదు కదా! అయితే ఆ మెట్ల మీద కూర్చొని బాధపడిపోతుంటే ఒక సాధువు వస్తాడనమాట. చీకటి పడిపోతుందింకా. సాధువు వస్తాడు అతని దగ్గరికి. వచ్చి, "ఏ నాయనా ఇక్కడున్నావు ఎళ్ళవా నువ్వు" అనుకోనంటే, లేదు అప్పుడు చెప్తాడు అతని బాధ. "నేను చాలా దూరం నుంచి నడుచుకొనొచ్చాను. ఇలాగొచ్చేటప్పటికి తలుపులు మూసేశారంట స్వామి. మరి ఈ తలుపులు 6 నెలలు పోయాకే తెరుస్తారంట. నాకు చాలా బాధొచ్చేస్తుందని" ఒక పక్క మాటలు రావట్లేదు. వణికిపోతున్నాడు, చెప్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు. ఇంత ఇవన్నీ ఒక్కసారే జరుగుతున్నాయి. అప్పుడు ఆ సాధు బాబా ఒక పండిస్తాడు. పండిచ్చి "ఏం పర్వాలేదు నాయనా ఇది తిను. తిను నాయనా" అనుకోని చెప్పుకొని ఎళ్ళిపోతాడు. "ఏం పర్వాలేదు తిను. తినేసి కొంచెం సేద తీర్చుకో నాయనా" అనుకోని అంటాడు. ఎళ్ళిపోతాడు. ఆ పండు తినేస్తాడు. అతను వచ్చిన మనిషి. తినేసిన తర్వాత ఇంక కృష్ణారామ అని పడుకుంటాడు. ఇంక ఏముంది కొంచెం మరుసటి రోజు బయలుదేరతాడు. మరి చీకటయిపోయింది కదా! మొత్తానికి తినేసాడు. కళ్ళు తెరిచేసరికి మళ్ళీ మరుసటి రోజు అంటే కలుపుతాడు. ఉదయం అవ్వగానే కళ్ళిప్పేసరికి తలుపులు తీస్తున్నారు. కేదార్‌నాథ్ తలుపులు. తలుపులు తీయగానే అతను చాలా ఆశ్చర్యపోతాడు ఈ మనిషి. "ఏటి తండ్రి ఏటి స్వామి మీరు అన్నారు కదా! 6 నెలలు మూసేస్తాము. నేను నిన్న రాత్రే కదా ఇక్కడ ఉన్నాను. మరి 6 నెలలు పోయిన తర్వాత తీస్తారు. నా కోసమే వచ్చారేటి తండ్రి" అనుకోని అంటాడనమాట. "నీకోసం రావడం ఏంటి? ఆల్రెడీ 6 నెలలయిపోయింది. మేము 6 నెలలు పోయాకే వచ్చాము" అని. "లేదు నిన్న నేనిక్కడే కూర్చున్నాను. నాకొక సాధు బాబా వచ్చి నాకొక పండిచ్చాడు. ఆ పండు తినేసి నేనిక్కడ పడుకున్నాను. మళ్ళీ మీరిప్పుడొచ్చారు" అనుకోనంటే అప్పుడంటారు, "ఆ సాధు బాబా ఎవరో కాదు. ఆ తండ్రే మీకొచ్చారు" అని అక్కడ ఉండే
పంతులు ఆ మనిషి తాలూకా పాదాలపై పడతాడు. ఏంటి అంటే, నీకు ఆ తండ్రి కరుణించాడా? మేము ఎన్నాళ్ళ నుంచి అతనికి అభిషేకాలు అన్ని చేస్తున్నాము. మాకెప్పుడు అతను సాక్షాత్కరించలేదు. నువ్వు ఎంతో పుణ్యం, అదృష్టం చేసుకున్నావు. నీకు ఆ తండ్రి కరుణించి నీకు కనిపించారు అని ఆ కాళ్ళ మీద పడతారు ఆ వచ్చే తాలూకా మనిషి పైన. ఇది స్టోరీ మాస్టర్స్. అయితే ఈ స్టోరీ నుంచి మనం ఏంటి తెలుసుకోవాలంటే, మనం మనస, వాచ, కర్మలతోని ఆ తండ్రిని ప్రార్థిస్తే, ఆ తండ్రి మనకి ఏదో రూపంలోని, ఏదో విధంగా సహకరిస్తాడు మాస్టర్స్. అతను ఎంతో అతని బాధ ఏంటి? ఎక్కడో నుంచి నడుచుకొనొచ్చాను. ఒక్కసారి ఆ తండ్రికి దర్శనం చేసుకొని నేనెళ్ళిపోతాను. ఆ తండ్రి ఏమీ లేదు. ఒక పండిచ్చి 6 నెలలు ఒక పూటలోనే అయిపోయింది. అదే కదా మన మాస్టర్స్. ఇప్పుడు మనం కూడా ఒక కలలోని మనం చేసుకున్న గతకాలపు కర్మలు చూసుకొని, అది తెలుసుకుంటూ, దాన్ని దగ్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోండి మాస్టర్స్. ఇంత స్థాయికొచ్చాము అంటే, అది ఎంతో వంశీ సార్ గారికి, హైమ మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. అయితే మెహర్ బాబా అన్నారేటంటే, ఆనందం యొక్క రహస్యం ఇతరులను ఆనందింపు చేయటంలోనే ఉంది. డబ్బు కంటే విలువైనవి సృష్టి నుండి ఇవ్వబడినవి మన దగ్గర ఎన్నో ఉన్నాయి. అవి లోకానికి అంటే మన క్రింద వారికి ఇచ్చి మనకు కావలసిన సంపాదించుకోవచ్చు. అంతే కదా మాస్టర్స్. ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కానీ అవి మనం మన కింద వారికి ఇస్తే ఆనందం ఎంతో వర్ణనాతీతం. ఎందుకు అంటే వారు సంపాదించుకోలేరు. మన చేతనవుతుంది కాబట్టి మనం సంపాదించుకోగలుగుతాం. కానీ ఆళ్ళు ఈ స్థాయిలోనున్నాము అంటే ఎంతో కృతజ్ఞతలు మాస్టర్స్. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక కథ. ఒక రాజ్యంలోని ఒక చోళ రాజులున్నారు. ఆ రాజు పేరు తొండమానుడు. తొండమాన్ చక్రవర్తి ఆ రాజు పేరు. అయితే ఆ రాజ్యంలోని అతను చాలా మరి రాజులు కదా! ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ తండ్రికి అతనికి ఎక్కువ ప్రీతి తండ్రికి. ఏంటి అంటే నేను రోజు నాకు చేతనైనంత పూజ చెయ్యాలి అనుకోని. అతను బంగారం పళ్ళెంలోని రకరకాల మరి రాజులు కదా! అధిక సంపన్నులు. రకరకాల ఒక 50 రకాల పిండి వంటలు ప్రతిరోజు ఆ తండ్రికి తిరుపతిలోని ఇది కూడా అలాగే జరిగిన వృత్తాంతం మాస్టర్స్. అయితే తండ్రికి నైవేద్యాలు పెడుతుంటుంటారు. ఎవరు? తొండమాన చక్రవర్తి. తొండమాన రాజు. చోళులు. అయితే ప్రతిరోజు నైవేద్యం పెడుతుంటుంటారు. ఒకరోజు ఏంటవుతుంది? తిరుపతిలోని ఉండే ఒక కుమ్మరివాడనమాట. ఆ కుమ్మరివాడికి కాలు అంటే ఒక కాలుండదు. అప్పట్లోని వాహన సదుపాయాలు ఏమి అంతగా లేవు కదా మాస్టర్స్. అయితే అతనికి ఆ మెట్లెక్కి కొండలోని తండ్రికి చూడాలని ఆశ. కానీ అతని కాలు పరిస్థితిని బట్టి చూడలేని పరిస్థితి. కానీ రోజు ఏడ్చుకుంటాడు. అయ్యో! ఆ తండ్రికి చూడాలని ఆశ. నాకు ఈ పరిస్థితి వల్ల నేను చూడలేను. ఇప్పుడు ధనికుడయ్యాడనుకోండి. అందులోనే అతను పేదవాడనమాట. ఇప్పుడు ధనికుడయ్యాడనుకోండి, ధనికుడు కూడాను అతన్ని ఎవరో గుర్రాల పైనో ఎలాగోలాగా మోసుకొని తీసుకెళ్ళడానికి అవుతది. మరి పేదవాడు ఇతన్నెవరు పట్టించుకుంటాడు? అంతలోగా అయితే ఇతను ఎంత పేదవాడంటే అతను ఒక కుమ్మరివాడు. రోజు కుండలు చేసి అమ్మితే వచ్చే డబ్బులతోటే ఆ గంజన్నం తినడానికి పరిస్థితి. లేదు అంటే అతనికి ఆ రోజు పూట గడవని పరిస్థితి. అతని కుటుంబానికి. ఇతనికి ఒక పక్క తండ్రికి చూడాలని ఆశ. మెట్లెక్కలేని పరిస్థితి. అయితే ఆ మట్టితోటే అతనికి తోచిన అతని ఊహలోని చిత్రాన్ని అతను గీసుకొని, ఇతనే నా తండ్రి అనుకోని ఒక మట్టి విగ్రహాన్ని చేసుకుంటూ, ఆ కొండలు రోజు ఆ మట్టి విగ్రహం దగ్గర అతనికి తోచింది అంటే మట్టితో పువ్వులో ఏవో చేసుకుంటూ ఆ మట్టి విగ్రహాల దగ్గర మట్టి పువ్వులు పెట్టి రోజు కొండలు చేసుకుంటూ, ఆ కొండలు అమ్మితే వచ్చిన డబ్బులతోటి ఏదో గింజనో తినడానికి అతనుండే స్తోమత.
అయితే ఇతను ఎవరు ఈ తొండమాను అదే చోళ రాజులు ఉన్నారు కదా! తొండమాను చక్రవర్తి. అయితే ఇతను బంగారం పళ్ళెంలోని 50 రకాల నైవేద్యాలు, పిండి వంటలు అన్నీ తండ్రికి పెడుతున్నారు. అయితే ఒకరోజు ఏటవుతది, అవన్నీ పెట్టేసి తలుపులేస్తారు. గర్భగుడిలో పెట్టేసి తలుపులేస్తారు. రోజు ఏటయ్యేది పెట్టేసి తలుపులేస్తుంటుంటే కాస్తో కూస్తో అతను తింటున్నారని ఇక్కడ చూసే పూజారులకి చిన్న ఆశ. అయితే ఒకరోజు ఎలగ పెట్టిన పళ్ళాలు అలాగే ఉంటాయన్నమాట. ఏమి తినినట్టు ఏమి అనిపించదన్నమాట. ఎవరో తలుపులు తీసిన పూజారులకి. అది రాజుకి చూస్తారు. రాజు బాధపడిపోతాడు. "ఏటి నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నేను నిన్ను తప్పు చేశానా? లేకపోతే ఏటి తండ్రి" అని ఇతను అంటే ఇతను భక్తుడే. అతను భక్తుడే. అయితే ఇతను బాధపడుతుంటుంటాడు. అయితే రోజు ఇతను బంగారం పూలతోని పూజ చేస్తాడు ఆ తండ్రికి. రోజు ఆ కొండ పైకెళ్ళి. ఎవరు? ఈ రాజు. అయితే ఒక్క నిమిషం సిస్టర్స్. ఆ! అయితే రోజు కొండ పైకెళ్ళి బంగారం పూలతోని పూజ చేస్తాడు రాజు. ఇతనైతే మట్టి పూలే. బాధపడిపోతుంటాడు రాజు. ఏటి ఒకరోజు ఇంకా వెరైటీ ఏటయిందంటే, ఆ బంగారం పూలు చేసే పాదాల దగ్గర అతను తండ్రి పాదాల దగ్గర ఆ బంగారం పువ్వులు మాయమైపోయి మట్టి పువ్వులు వచ్చాయన్నమాట. ఇతనికి మరి కొంచెం అనుమానం వచ్చేస్తది రాజుకి. నా బంగారం పువ్వులో ఆశపడి ఎవరో ఇక్కడ సైనికులుంటారు కదా! ఆ సైనికులో, ఈ పూజారిలో ఎవరో తీసేసారు. ఇక్కడ మట్టి పువ్వులు పెట్టారని ఎవరైనా తీసి చెప్పకపోతే ఆళ్ళకి చేతులు నరికేస్తాను, శిక్షేసేస్తాను లేదా కాళ్ళు నరికేస్తానని ఇలాంటి ప్రకటనలు కూడా ఇస్తాడు ఆ రాజు. ఎటువంటి సమాధానం ఉండదు. ఇతనికి బాధొచ్చేస్తుంటుంటది. ఏటి జరుగుతుందా తండ్రి అనుకోని. అయితే ఆహ్, రా ఇంకా తండ్రి ఇతని వెంకటేశ్వర స్వామి ఇతనికి కలలో కనిపించి అప్పటి రోజుల నుంచి ఉన్నాయి మాస్టర్స్ ఈ కలలు. చూడండి. కలలో కనిపించి అంటారనమాట. లేదు ఎవరు దొంగతనం చేయలేదు. పలానా ఊరు. ఏ ఊరంటే కురువ. కురువ గ్రామంలోని. అంటే తిరుపతిలోని దగ్గరలోనే ఉంటే కురువ గ్రామంలోని ఇలాగ కుమ్మరివాడున్నాడు. కాళ్ళు లేవు. అతను రోజు ఈ అంటే అతని వివరాలన్నీ చెప్పి అతను నీకంటా భక్తుడు. అతను ఎంత భక్తుడంటే అతను చేసే మట్టి పువ్వులు నీ బంగారం పువ్వులు మాయమైపోయి నీ స్థానంలో ఆ మట్టి పువ్వులొచ్చేస్తున్నాయి అంటే అతను ఎంత భక్తుడో చూసుకో అనుకోని. అప్పుడు ఇతను తెల్లారి లెగిసాడు. ఈ కల గుర్తొచ్చింది. ఆశ్చర్యపోయాడు. నాకంట భక్తుడు ఇంకోడున్నాడా అని నేను ఈ గ్రామానికెళ్ళి అతనికి చూడాలి అనుకోని సైనికుల్ని తీసుకెళ్ళి గుర్రాలతోటి మొత్తానికి ఎళ్తాడు, చూస్తాడు. అతనికి అతను చూడగానే ఈ కుమ్మరివాడు గాబరైపోతాడు. ఎందుకంటే ఇతనొక సాధారణమైన పూరి గుడిసెలో నుండే ఒక మామూలు మనిషి. ఒక కుంటివాడు. అలాంటి వోడి దగ్గరికి రాజు రావడం ఏంటి అని. అయితే ఆ రాజు రాగానే లేవలేని పరిస్థితి కూడా కదా! కాళ్ళు లేవు. కానీ ఇతన్ని చూసి తొండమాన చోళ రాజైతే ఇతని పాదాలు పట్టుకొని, "మీరు చాలా గొప్పవాళ్ళు. మీ పువ్వులు ఆ తండ్రి పాదాల దగ్గరికి నా దగ్గరికొస్తున్నాయి. అంటే ఎంత మీరు గొప్పవాళ్ళో నేను చాలా ఆనందపడుతున్నాను." ఆ రోజు నుంచి ఆ రాజు ప్రకటన ఇస్తాడు మాస్టర్స్. ఏటి ప్రకటన అంటే, ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటికి కూడాను ప్రతిరోజు తెల్లారి అంటే మొదటి ప్రసాదం మట్టి కొండలోనే స్వామివారికి నైవేద్యం ఇవ్వాలి అని. ఇప్పటికి అలాగే జరుగుతుంది. మట్టి కుండలోని ఆహ్, మొదట కొండ మట్టి కుండలోనే స్వామివారికి నైవేద్యం ఇస్తున్నారు మాస్టర్స్. ఆ ప్రకటన ఆ రాజు చేస్తాడు. మొత్తానికి ఈ విధంగా ఈ కథ ముగుస్తుంది. ఇదలాగా జరిగిన ఆహ్, స్టోరీ మాస్టర్స్. అయితే ఈ కథలోని మనం ఏటి తెలుసుకోవాలంటే, నిస్వార్థమైన ప్రేమ, కల్లా కపటం లేకుండా ఆ కుంటివాడు అసలకి అతను ఆ స్థాయికి ఆ తండ్రి అతను మట్టి పువ్వులతో చేసిన పువ్వులు మాయమైపోయి, ఆ బంగారం పువ్వులు స్థానంలో ఈ మట్టి పువ్వులెళ్తున్నాయంటే, అతను ఎంత నిస్వార్థంగా ఉన్నాడు. ఎంత ప్రేమ, కరుణతోనున్నాడు. అదే విధంగా మనం ఉండాలి మాస్టర్స్. మన ప్రేమ, కరుణ మనం ఎప్పుడైతే మనస, వాచ, కర్మతోనుంటామో, ఆ తండ్రి మన మొర ఆలకిస్తాడు మాస్టర్స్.
మనం అనుకుంటాం, అయ్యయ్యో! మనం ఎంతో చేస్తున్నాం. ఆ తండ్రి మనకెందుకు చూడ్డు? ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ఉంటామో, మన కర్మలు దగ్ధం అవుతున్నాయి అంటేనే ఆ తండ్రి మన దగ్గరికి వస్తాడు మాస్టర్స్. కానీ కర్మలు ఇంకా దగ్ధం అవ్వలేదనుకోండి, ఇంకా అతను ఆ స్థాయిలోనే ఉంటారు. మనం ఈ స్థాయిలోనే ఉంటాం. కానీ మనం మూర్ఖులవి. బాధపడిపోతాం. ఎందుకు అంటే మనకి వచ్చే దుష్ప్రభావాల వల్ల మనకి బాధ అనేది వస్తుంది. ఇంకా మనం అంటే ఎలాంటిదంటే మనం చేస్తున్నాం. మనం అన్ని ఎంతో చేస్తున్నాం. కష్టపడుతున్నాం. ఆ పూజలు చేసేస్తున్నాం. ఈ ధ్యానాలు చేసేస్తున్నాం. కానీ మనకి ఆ తండ్రిని ఎందుకు కరుణించటం లేదు? మీకెప్పుడు కరుణ వస్తాది అంటే, మీ కర్మలు దగ్ధం అవుతున్నప్పుడే ఆ కరుణ అనేది మీ మీద పడుతుంది. లేదు అంటే పడదు మాస్టర్స్. ఇంకా మీరు అలాగ అనుకోవడంలోనే ఉండిపోతుంది. మీలో నుండే తప్పు మీరే తెలుసుకోవాలి. మీరెప్పుడైతే తప్పుని గ్రహించగలుగుతారో, అప్పుడే ఆ తండ్రి వరకు మీ మొర చేరుతుంది మాస్టర్స్. లేదు అంటే చేరదు. మీరు ఏ విధంగా మొరపెట్టుకోవాలి అంటే, ఆ మట్టి పువ్వులు చూడండి. మట్టి పువ్వులు తండ్రి పాదాల పైన ఏసినవి, ఆ బంగారు పువ్వులు మాయమైపోయి, ఆ తండ్రి పాదాల దగ్గర మట్టి పువ్వులు ఎళ్ళిపోయాయంటే, అతను ఎంత నిస్వార్థంగా ఉన్నాడు. ఆ విధంగా ఉండగలగాలి మాస్టర్స్. ఎప్పుడైతే మీరుంటారో, అప్పుడే మీ ప్రార్థన అనేది చేరుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా మనకు ఇవ్వబడింది అత్యంత విలువైనది ఏమిటంటే సమయం. నిజమే కదా మాస్టర్స్. సమయం చాలా, చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే సమయం ఈరోజు గడిచిపోతే రేపు మళ్ళీ రాదు. నిన్నటిది రేపు రాదు. రేపటిది ఎల్లుండి రాదు. సమయం చాలా విలువైనది. మనం అనేసుకుంటాం. మనం గత కాలం అంటే చిన్నప్పుడు ఏటనుకుంటాం అంటే స్కూల్లోని, క్లాసుల్లోని ఉన్నప్పుడు, అబ్బా! ఎప్పుడు ఈ టీచరొచ్చి తినేస్తుంది. ఈ బాధ భరించలేకపోతున్నాం. పెద్దోళ్ళయిపోతే బాగున్ను. కానీ ఆ కాలం మళ్ళీ రాదు కదా మాస్టర్స్. పెద్దోళ్ళయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళయిపోయాక ఎప్పుడు బాధ్యతలు, ఇంట్లో వంట, వార్పులు అబ్బా! చేయలేకపోతున్నాం. ఏంటిది? గత కాలం అంటే చిన్నప్పుడే బాగుండేది. మా అమ్మ నాకేదో కడుపులో పెట్టేసేది. బాక్సులు కట్టేసేది. ఏదో స్కూలుకెళ్ళిపోవడం, ఆడుకోవడం, పాడుకోవడం. అదన్నీ తలుచుకోవడానికే బాగుంటాయి. మళ్ళీ గడిచిపోయిన కాలం అయితే రాదు మాస్టర్స్. లక్షల కోట్లు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ, గతించిపోయిన కాలం, సమయం మరలా తిరిగి రాదు. అటువంటి సమయాన్ని దానం చెయ్యవచ్చు. ఎలా అంటే వృధాగా గడిపే సమయంలో ఇతరులకు ఆనందింపచేసే పనులు చేస్తే మనం కోరకుండానే జీవితంలో ఆనందాన్ని పొందుతాము. మనం చూడండి. మనం ఎంతో బాధపడతాం. అంటే గతించిపోయిన కాలం. బాధపడతాం. అయ్యయ్యో! అలా చేస్తే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను. అలాగా మనకి మరలా అలాగా మళ్ళీ కొత్తగా మనకి మార్పు రావాలి అంటే మనము ఒకలికి సేవాతత్వం చేయాలి. మనస, వాచ, కర్మణ, తన్, మన్, ధన్. తనువుతో, మనసుతో, ధనముతో. మనం ఆ విధంగా సేవ చేస్తే మనకి మళ్ళీ గతించిన కాలం వస్తుంది. అంటే మళ్ళీ గతించిన కాలం వస్తుంది అంటే మంచిది. అంటే మళ్ళీ ఆనందింపజేసే కాలం. అంతేగాని మళ్ళీ చిన్నతనం రావడం కాదు మాస్టర్స్. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం చిన్న స్టోరీ తోటి. ఇక్కడ రావణాసురుడున్నాడు. రాముడు. అయితే రాముడు, రావణాసురుడికి యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా ఆఖరి క్షణాల్లోని రావణాసురుడు ఇంకా చనిపోయే కాలంలో ఉన్నాడనమాట. చనిపోయే కాలం అంటే సమయం. చనిపోయిన సమయంకొచ్చేసాడు. అప్పుడు లక్ష్మణుడికి రాముడు అంటున్నాడు. అతను కూడా ఒక మహా బ్రాహ్మణుడు, సర్వసాధారణమైన వ్యక్తి అయితే కాదు కదా రావణాసురుడు. అతని దగ్గరికెళ్ళి మంచి గుణాలు ఒక 3 గుణాలు అతను ఏది చెప్తాడో అది. 3 గుణాలు మంచివి అడుగు. అతను చెప్తాడు. విను లక్ష్మణ అన్నాడు రాముడు. లక్ష్మణుడికి మాత్రం కోపం. ఆడి దగ్గరికి నేనెళ్ళడం ఏంటి అని. కానీ అన్నయ్య రాముడు చెప్పాడు. సర్లే అన్నయ్య వెళ్తాను. అడుగుతాను. రావణాసురుడి దగ్గరికొచ్చాడు.
వచ్చిన తర్వాత ఏదైనా చెప్తారా మీరు మాటలు అనుకోనంటే, అప్పుడు రావణాసురుడు చెప్తాను, నేను ఒక 3 మాటలు చెప్తాను. ఏంటి అంటే, మొదటిది, మంచి పనిని ఎప్పుడు పని చేసేయాలి. మంచి పనిని ఎప్పుడు వాయిదా వేయకూడదు. అంటే ఎప్పుడైనా మనం చూడండి, చెయ్యాలి అని వస్తే, ఈరోజు అమావాస్య లేదా పౌర్ణమి, ఈ రోజు చెయ్యొచ్చులే, రేపు చెయ్యొచ్చులే, ఈ రోజు చుట్టాలు వచ్చారు అని అలా వాయిదా వేయకుండా మంచి పనిని, మంచిదే కాదు, మంచి పని వాయిదా వేయకూడదు. ముందు వాయిదా వేయకూడదు. రెండవది, మన బలహీనతలు ఎవరికి తెలియపరచకూడదు. మూడవది, శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు మాస్టర్స్. మన శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. ఈ 3 మంచి మాటలు చెప్తాడు. దీనికి ఉదాహరణలు ఏంటంటే, మొదటిది, మంచి పని వాయిదా వేయకూడదు. రావణాసురుడు అనుకుంటాడంట, అంటే బ్రహ్మ అతనికి వరం ఇస్తాడు, ఏంటి అంటే ఎవరితోటి నీకు చావు ఉండదు, అది ఇది అనుకొని, అంటే ఇతను వాళ్ళని అందరికి వరుసగా అడిగేస్తాడు. అని మనుషుల్ని, వానరుల్ని మాత్రం వదిలేశాడు అనమాట. ఆ మనుషులు నాకు ఏడ్ చేస్తాడు, ఆ వానరులు ఏడ్ చేస్తాడు, మిగిలినవన్నీ కోరేస్తాడు అనమాట. వాళ్ళతో చావు రాకూడదు, వీళ్ళతో చావకూడదు అనుకొని. అంటే మంచి పనిని వాయిదా వేయకూడదు. ఇతను అనుకుంటేవాడు, అదే బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందేశాడు. వరం పొందేసిన తర్వాత అతనికి ఒక గర్వం వచ్చింది. ఎవరికి? రావణాసురుడికి. అతనికి ఒక ఆశ ఉండేది. ఏటా ఆశ అంటే, స్వర్గలోకానికి అతను నిచ్చెన వేయాలని ఒక ఆశ ఉండేది, కోరిక. మంచి కోరికే కదా. స్వర్గలోకానికి నిచ్చెన వేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరైనా, అంటే స్వర్గలోకానికి ఎవరైనా వెళ్ళొచ్చు అనే ఆలోచన నిచ్చెన వేయాలి. అప్పుడు అతనికి, అది నేను ఎప్పటికైనా చేయగలను, అది మంచి ఆలోచన, కానీ నేను ఎప్పటికైనా చేయగలను, ఇప్పుడు చెయ్యొచ్చులే, ఇప్పుడు ఎందుకు అని ఎప్పుడు వాయిదా వేసేసేవాడంట. ఎవడు? రావణాసురుడు. నేను నా అది అలా వాయిదా వేయడం వల్ల నాకు అహంకారం అనేది పెరిగిపోయింది అని చెప్తాడు రావణాసురుడు. మొదటి పాయింట్ అంటే, మంచి పనిని ఎప్పుడు వాయిదా వేయకూడదు. నేను ఆ విధంగా వాయిదా వేశాను. మొదటిది అయిపోయిందా? ఇంకా రెండవది, అతను బలహీనతలను మన బలహీనతలను ఎవరికి చెప్పకూడదు మాస్టర్స్. ఇప్పుడు మగవాళ్ళు అవనివ్వండి, ఆడవాళ్ళు అవనివ్వండి, ఏదైనా మాటల్లోని మనకి తెలియకుండానే నోటి నుంచి వచ్చేస్తుంది. మనం పక్కోళ్ళు మన అనుకునే వాళ్ళకే చెప్పుకుంటే వాళ్ళు జాగ్రత్తగా ఆ పాయింట్ ని నోట్ చేసుకుంటారు. మనకి అది తెలియదు, మనం కోపంలోని. అందుకే కోపం ఎప్పుడు వచ్చినా మనం ఉపేక్షించి మాట్లాడాలి. కోపంలోని ఏది మాట్లాడకూడదు. మన కోపంలోని మన బలహీనతలు అనేవి బయటకు వచ్చేస్తాయి. అంటే ఇతను ఏం చేశాడు రావణాసురుడు? అతని బలహీనతని ఏంటి? స్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహం అనేది చెల్లికి తెలుసు. చెల్లి ఎవరు? శూర్పణఖ. తనకి తెలుసు స్త్రీ వ్యామోహం ఉందా మా అన్నయ్యకి అని. అతనికి చెల్లికేటి, లక్ష్మణుడు అడవిలోని ముక్కు చెవులు కోసేస్తాడు. కోసిన తర్వాత అన్నయ్య, ఇలాగ లక్ష్మణుడు నాకు ముక్కు చెవులు కోసేశాడు, నువ్వు ఆడికి చంపు అంటే చంపుతాడు కదా, చంపడు కదా. నువ్వు ఏదో చేసావు కాబట్టి ఆడు కోసాడు అనుకుని ఎవరైనా ప్రశ్న వేస్తారు. అప్పుడు ఇదేటంటది, వీడికి స్త్రీ వ్యామోహం కదా, ఎలా చెప్తది చెల్లి? అన్నయ్య, సీత రాముడు పక్కన ఉంది, ఆడ పక్కన ఉండడం ఏంటి, నీ పక్కన ఉండాలి, అంత అందమైన స్త్రీ అనుకొని ఆ విధంగా ఈ రావణాసురుడికి రెచ్చగొడుతుంది శూర్పణఖ. ఆ విధంగా రెచ్చగొట్టడం వల్ల ఇతను ఇంకా రెచ్చిపోయి, లేదు లేదు, నిజమే కదా, నేను నా పక్కనే, ఇంత అందమైన స్త్రీ నా పక్కనే ఉండాలి, వాళ్ళెవరో దగ్గర ఉండడం ఏంటి అని ఈ సీత దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేస్తాడు రావణాసురుడు. ఇది రెండో తప్పు. ఏంటి? అతనికి వ్యామోహం, స్త్రీ వ్యామోహం. దానివల్ల అతను ఆ విధంగా తప్పు చేశాడు. రెండోది అయిపోయింది. ఇక మూడవది మాస్టర్స్, శత్రువుల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు.
అంటే రాముడు ఒక మనిషి, ఒక మానవుడు. ఈడేటి నాకు చేస్తాడు? అంటే బ్రహ్మ దగ్గర నుంచి అతను వరాలు చాలా పొందాడు. కానీ ఈడేటి చేస్తాడు? మానవుడు కదా! నేను అన్ని పెద్ద పెద్ద వరాలు పొందేశాను అనే ఒక గర్వం ఉంది అతనికి. గర్వం వల్ల అతను తన శత్రువుని తక్కువ అంచనా వేశాడు. ఎప్పుడు మన ఎదుట వచ్చిన వ్యక్తులని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు మాస్టర్స్. అది ఎవరైనా అవ్వనివ్వండి మాస్టర్స్. మనం తక్కువ అంచనా వేయడం వల్ల ఆళ్ళు చాలా అధికం అయిపోతారు. ఈ విధంగా రావణాసురుడు 3 మంచి మాటలు చెప్తాడు. మంచి మాటలు చెప్పగానే లక్ష్మణుడికి చాలా అంటే ఆనందం. ఏంటి రావణాసురుడు ఈ విధంగా ఉన్నాడా? రావణాసురుడు కూడా తక్కువైనోడు కాదు మాస్టర్స్. అతను ఒక మంచివాడే. కాకపోతే ఈ బుద్ధి, ఈ లక్షణాలు ఉండడం వల్ల అతను ఈ విధంగా తన శరీరాన్ని కోల్పోవలసొస్తుంది. లేకపోతే అతను ఎంతో తపస్సు చేసి ఎన్నో వరాల్ని పొందాడు. ఒక బ్రాహ్మణుడు. తక్కువైనోడు కాదు రావణాసురుడు కూడాను. అతనికి స్త్రీ ఒక బలహీనత. అతను అనుకునేది అందుకే చూడండి ఈ కథ నుంచి మనం ఏంటి నేర్చుకోవాలంటే మొదటి పాయింట్ ఎప్పుడు వాయిదా వేయకూడదు. మనకి ఏ పని వచ్చి రానివ్వండి. ఏ పని వచ్చినా చేసేయాలి. ఒక పోయం కూడా ఉంటది. ఆజ్ కరే సో అబ్ కల్ కరే సో ఆజ్. అంటే నిన్న చేయవలసిన పని ఈ రోజు చెయ్యాలి. ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యాలి. అది సూరదాస్ గారు రాశారు మాస్టర్స్. అంటే ఎప్పుడైనా పనిని అనేది వాయిదా వేయకూడదు. ఆ పని మనకి ముందుకు వచ్చింది అంటే ఏదో ఒక కార్యకారణ సంబంధం ఉండబట్టే వచ్చింది అని ఆ ఉద్దేశంతోటి చెయ్యాలి. అతను రావణాసురుడు ఎప్పుడైతే ఆ విధంగా చేయలేదో అతను పతనానికి అతనే కారకుడయ్యాడు. అంటే స్వర్గానికి నిచ్చెన వేయలేదు. రెండోది ఏంటి? బలహీనతల్ని తెలియపరచకూడదు. ఇక్కడ బలహీనతల్ని తెలియపరిచాడు రావణాసురుడు. అంటే తమ్ముడు చూడండి తన తమ్ముడున్నాడు. కాదు ఇక్కడ చెల్లి. ఆ చెల్లికి తన సీతాదేవి అంటే తనకి ఒక స్త్రీ వ్యామోహం ఉందని చెల్లికి తెలుసు. కానీ అలాగ తన చేసిన తప్పు చెప్తే అన్ని ఒప్పుకోడు కదా! అందుకే ఆ విధంగా చెప్పడం వల్ల స్త్రీ వ్యామోహంలో పడిపోయి అతను గర్వాన్ని పెంచేసుకొని ఆ విధంగా తీసుకొచ్చేసాడు. ఇక్కడ చేసింది రెండో తప్పు. మూడవ తప్పు శత్రువుల్ని ఎప్పుడు తక్కువ అంచనా ఎయకూడదు. మన బంధువులే. ఎవరో పక్కోలో బయటోలో కాదు. ఇక్కడ ఎవరు చూడండి రావణాసుడికి తమ్ముడే విభీషణుడు. అతను ఏ విధంగా చనిపోతాడో అనే ఒక చిన్న వాక్యాన్ని రాముడికి చేరవేస్తాడు. అంటే అతని ప్రాణం ఎక్కడో లేదు. అతను తన బొడ్డులో ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది అని కొంచెం రహస్యం చెప్పబట్టి అతను చనిపోవలసి వస్తుంది. మన చుట్టూరు కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మాస్టర్స్. మీరు చెప్తారు కదా ఇంట్లో దొంగడిని ఈశ్వరుడైనా పట్టలేరు అనుకోని సామెత ఒకటి ఉంటుంది. అందుకే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి వాక్యాన్ని అందరూ వింటారు మాస్టర్స్. ఎక్కడి నుంచి మనం ఏటి మాట్లాడతామో, ఎలా మాట్లాడతామో అన్ని ఎక్కడి నుంచి ఈళ్ళు దొరుకుతారో, ఏ విధంగా మాట్లాడితే ఈళ్ళు దొరుకుతారు అనేది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. మనం ఏదో కోపంలో గాని దేంట్లోనైనా మనం వచ్చేసి అది మనం అర్థం చేసుకోలేదు. నోటికి చూడు కోపంలోని ఉక్రోషంలో నోటికొచ్చింది మనం మాట్లాడేస్తాం. అలాగే ఎప్పుడు మాట్లాడుకోవద్దు మనం మాస్టర్స్. తన కోపమే తనకు శత్రువు. ఆ విధంగా రావణాసురుడు ఉండడం వల్ల అతనికి ఎన్నో గొప్ప గొప్ప వరాలు ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా చనిపోవలసి వస్తుంది. నెక్స్ట్ మాస్టర్స్ మన క్రింది జీవులైన జంతువులను పక్షులను నిర్దాక్ష్యంగా దయ లేకుండా సవరించి భక్షిస్తున్నాము. నిజమే కదా మాస్టర్స్. చాలా జీవాలు కోళ్ళు మేకలు తెలియకుండానే ఇన్నాళ్ళు మనం అలాగే తినేవాళ్ళం. ఇప్పుడు మనం దీంట్లో ధ్యానంలోకి వచ్చాక చాలా మార్పు చెందాం. మన రుచి కోసం ఆనందం కోసం తుచ్చమైన మన కోరిక తీర్చుకోవడం కోసం అమాయక జీవులను అనేక రకాలుగా క్రూరంగా హింసించి మాంసభక్షణ చేస్తున్నాము.
మరి ఎంతో అవి పాపం కిలకల మరి సార్ ముందైతే అలాంటి ఆలోచనలు ఉండేవి కాదు మాస్టర్స్. కానీ సార్ చెప్తారు కదా, ఆ కొట్టికి తీసుకెళ్ళి అతను ఇలా మొహం తిప్పేసి టపక్కమని చేసేస్తాడు అనుకోని. అది మాత్రం నిజమే పాపం. అది ఎంత గిలగిలా గిలగిలా కొట్టుకుంటదో అతను చెప్తుంటుంటే నిజమే, చాలా బాధ అనిపిస్తది. సాటి జీవుల పట్ల దయ లేకుండా రాక్షసంగా ప్రవర్తిస్తున్నాం. నిజమే. మనం అంటే సాటి జీవులు అని అంటే ఆ స్థితిలో మనం ఉంటే ఎలాగుంటుంది మనకి అని ఆలోచించకుండా, కానీ మనపై, వాడిపై ఆహ్, మటుకుకు మన పట్ల దయ చూపించామంటున్నాం. ఇప్పుడు మాత్రం ఏమంటే దయ చూపించమంటున్నాం ఆ జీవుల పైన. మనం మన క్రింది జీవులపై దయ చూపించనప్పుడు మన పైవాడు మన పట్ల ఎలా దయ చూపిస్తాడు? నిజమే కదా మాస్టర్స్. మన కిందవి జీవులు అంటే మన జీవ జంతువులపై మనం ఏ విధంగా హింసించి మనం చంపుకొని తింటున్నామో, అదే విధంగా మన పైవాడు అంటే పరమాత్ముడు మనకి అదే జంతువు. అతను సృష్టించిందే ప్రతీది. మనమైనా, జీవులైనా, చీమైనా, దోమైనా అన్ని పరమాత్ముడు సృష్టించినవే. మనం ఏ విధంగా వాటికి మనం హింసిస్తామో, ఆ పరమాత్ముడు మనకి హింసిస్తాడు మాస్టర్స్. అందుచేత ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి ఉండాలి. మరి వంశీసార్ దీని గురించి చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతతో ఉండాలి అని చెప్తుంటారు. నిజమే మాస్టర్స్. ఆ విషయం మాత్రం. జంతువులను, పక్షులను చంపి తినడం మానాలి. జీవహింస మానాలి. జీవులను హింసించడం దయగలవాడి పని కాదని తెలుసుకోవాలి. జీవుల పైన ఎప్పుడు ప్రేమ స్వభావంతోని ఉండాలి మాస్టర్స్. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మాస్టర్స్. ఏంటి అంటే త్రిసంఖ్యుడు, త్రిశంక స్వర్గం అందరికీ తెలిసిందే. అది ఏంటి అంటే విశ్వామిత్రుడు అతనికి వశిష్ఠులు వారి దగ్గర త్రిశంకుడు వెళ్తాడు. దాని తర్వాత వశిష్ఠులు వారించి లేదు నేను శరీరంతో నీకు పంపించును అంటే విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడు త్రిశంకుడు. లేదో స్వామి, వశిష్ఠులు వారు నన్ను ఎవరు పంపించలేరు అన్నట్టు మాట్లాడారంటే ఈ విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. నేనున్నాను కదా పంపిస్తానని పైకి పంపిస్తాడు. అప్పుడు ఇంద్రుడేంచి శరీరంతో అయితే వచ్చేది కాదు అని తోసేస్తాడు. అప్పుడైతే అతను తలకిందులుగా అంటే తల కిందన కాలు పైన ఆ విధంగా ఆకాశం నుంచి పడిపోతుంటుంటే ఈ విశ్వామిత్రుడికి కోపం వచ్చి అక్కడే ఆగు అని అక్కడ ఎక్కడైతే ఆపాడో అక్కడే ఒక స్వర్గాన్ని ఏర్పాటు చేసేస్తాడు ఈ విశ్వామిత్రుడు. అయితే మాస్టర్స్ ఆ తలక్రింతలుగానే ఉన్నాడు ఆ త్రిశంకుడు. అయితే ఈ తలక్రిందలుగా ఉండడం వల్ల అతను ముక్కు నుంచి, నోటి నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చూడండి. ఒక 10 నిమిషాలు ఏవో ఆసనాలు చేసామనుకోండి. తల కిందన, కాలు పైన. కొంచెం ఆయాసం, ఊపిరి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ మనం తిన్నగా అయిపోతామా? కొంచెం ఊపిరి బాగుంటది. అదే విధంగా అలాగే ఉంటే ఆ శరీరం ఏటవుతది మాస్టర్స్? ఆ త్రిశంకుడు కూడా మామూలు వ్యక్తి కాదు. భూలోకంలో చాలా పుణ్యాలు చేసిన ఒక రాజు. అయితే అప్పటికి వశిష్ఠుల వారు చెప్తారు. "నువ్వు ఇక్కడ పుణ్యాలన్నీ చేస్తున్నావు కదా! శరీరంతోనైతే వెళ్ళేది కాదు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఆ స్వర్గానికి వెళ్ళాలి" అని. కానీ అతను వినిపించుకోడు. లేదు నేను శరీరంతోనే వెళ్ళిపోవాలి అని. అయితే విశ్వామిత్రుడు ఆ తలక్రిందులుగా ఉండే శరీరాన్ని అక్కడ అక్కడ ఏర్పాటు చేశాడు. అయితే ఏర్పాటు చేశాడు. దానివల్ల ఏటయింది? అతనికి ఎంతో భూలోకంలోనున్నా చాలా బాగుండేది. ఏదో 4 తినుకొని ఆనందాన్ని రాజు కాబట్టి చాలా విలాసంగా అనుభవించేవాడు. ఆ విధంగా ఏలాడడం వల్ల ఇటు భూలోకానికి చెందలేదు. అటు స్వర్గలోకానికి చెందలేదు. మధ్యలోని ఏలబడుతున్నాడు గ్రద్దలాగా. అయితే దీనికి బట్టి మనం అర్థం చేసుకోవాలంటే మాస్టర్స్, మనం కూడా మూర్ఖపు మాటలు మాట్లాడుతుంటుంటాం. తెలుసో తెలియకో మాట్లాడుతుంటుంటాం మాస్టర్స్.
ఆ మాటలు మాట్లాడడం వల్ల, మన కోరికల వల్ల, మనం తెలుసో తెలియకో మాట్లాడే కోరికలు అది ఎంత పతనానికి దారి తీస్తుందో ఆలోచించండి మాస్టర్స్. ఆ విధంగా ఆ త్రిశంకుడు చేసే కోరిక, పనికిరాని కోరిక వల్ల అతను ఏలబడుతూ గ్రద్దలాగా ఉండిపోయాడు. ఆ! కొన్ని విషయాలు మనం కూడాను పనికిరాని మాటలు మాట్లాడుతుంటుంటాము. ఆ పనికిరాని మాటల వల్ల మన పరిస్థితి కూడా అదే విధంగా అయిపోతది మాస్టర్స్. అది ఆలోచించుకొని మనం మాట్లాడాలి. సో మాస్టర్స్, ఇంతటితోటి ఈ ఈ సెషన్ పూర్తవుతుంది మాస్టర్స్. అయితే దీని పేరు సృష్టి ధర్మం. ఆహ్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన హేమ మేడం గారికి వేల కోటి కృతజ్ఞతలు. వంశీ సార్‌కి, ఆహ్, పత్రిజీ గారికి వేల కోటి కృతజ్ఞతలు. నా తోటి మిత్రులు చక్కగా ధ్యానం, ఈ ఈ సెషన్ విన్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మాస్టర్స్. అయితే దీంట్లో ఏవైనా తప్పులుంటే క్షమించండి. సాయిరాం. ఓకే మాస్టర్స్.